ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పాలి. అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి, తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి, తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం దీనికి? దయచేసి బాగా ఆలోచన చేయాలి. నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు. మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు. ఎందుకు జరిగింది 60 ఏళ్ళు తెలంగాణతోని? ఈ పరాశకాలు ఎవరు, ఆడినోడు ఎవడు, దీని కారకులు ఎవరు? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి నేను చెప్పేది వినాలి. మీరు వెళ్ళిన తర్వాత మేమీ గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని కోరుతున్నాను. తెలంగాణ ఆగమైపోవద్దు కదా, నబటోని ముందర జారిపడద్దు కదా, మనకు కూడా చీము నెత్తురు పౌరుషం ఉండాలి కదా. ఏం జరిగింది? ఎవడు దీన్ని నాశనం పట్టించినాడు? ఎవడు? కాదు మన తెలంగాణ వాళ్ళే. సింపుల్ ముచ్చట కదా. దోపిడీ చేద్దామని వచ్చేటోడు ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్ది కట్టినాడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే. వాస్తవం చెప్తున్నాను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు సమస్య లేదు మాది మేము ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కడ ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి వంచబోయి ఆంధ్రలో కలిపింది. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఏం గోస అది నాకు అర్థం కాదు. లేక కాదు కదా. కరెంటుకి ఏం గోస పడ్డాం? ఏం పరాస్కలాడు మనతోని? ఒకటి బట్టలు ఆరేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడు, మనం లంచాలు ఇచ్చుడు. సరే యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనాడు నేను వచ్చి తిరిగిన బాగా, కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగే తక్కువ. ఉన్నంతలో తిరిగిన మా బడంగపేట చెరువు కానీ, ఏడాకులపల్లి చెరువు కానీ, గొడిగాడిపల్లి చెరువు కానీ కొన్ని పనులేదో చేయగలిగినాం అప్పుడు చేసినంతలో. కానీ ఇక ఎందుకైనా మంచిది ప్రాణం పోయినా సరే అని చెప్పి కొట్లాన్ని దిగినాం. కొందరు వెనుక, కొందరు ముందు. మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది, టైం పట్టింది. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఒక 20-25 ఏళ్ళు గోసపడ్డ కరెంటు. 25 ఏళ్ళు కదా. మోటార్లు గారుడు, ట్రాన్స్ఫారం గారుడు, లంచాలు ఇచ్చుడు, అంత గోసపడ్డటువంటి బాధను 6-7 నెలలనే 24 గంటలు అందరికీ కరెంటు సెట్ చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలైనాయి. ఒకరిని మించిన వాడు ఉండే. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది 25 ఏళ్లలో? మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం, నడుపుకున్నాం 7-8 ఏళ్ళు. మంచినీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చినట్టు ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. తెలంగాణ వస్తే లాభమైంది. మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి, కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు, మరొకటి కావచ్చు, కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంటు ఇచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు, చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం. నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది? కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పినా కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది, వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో వీని సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసేది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పాము మింగినట్టు అయింది మళ్ళీ. అంతే కదా. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. ఇద్దరు తువ్వకొచ్చినాం. రైతులు ఇంత ముఖం తెలివి అవుతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయిన ఇప్పుడు గంగలు గడిచిపోయింది. ఇప్పుడు వాడు ఇస్తాడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది గిట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా వ్యవసాయం అయితే జరగాలి కదా, తప్పద్దని చెప్పి ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలే. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకున్నాం. గౌరవంగా బతికింది రైతులు. ఒక ధీమా వచ్చినండి. రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికీ మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోని అట్లా ఆదుకున్నాం. మా తెలంగాణ కదా, మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరి పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలో ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసినరా? ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే, చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేరు. వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, మన గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం. అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు.
తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసేవాడు ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళీ కరెంటు కోతలు మోపైనాయి. ఎండాకాలం ఇంకేం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా ఇటు కరెంటు కోతలు మోపైనాయి, ఇటు మంచినీళ్ళు సరిగొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసి అడితే వాడిని పోలీస్ స్టేషన్లో పట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లే ఉంటుందా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి?